ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఓ టీడీపీ లేడీ నేత ఎంట్రీతో మరోసారి అయోమయం నెలకొంది. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె 2 పర్యాయాలు ఓడిపోవడం, ఆ తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉండడం కామన్గా మారిపోయింది. గత ఎన్నికల్లో ఓడిన ఆ నేత ప్రతి జనవరికి నియోజకవర్గానికి రావడం, ఆమె వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయడం, టీడీపీలో గ్రూపు రాజకీయాలు మళ్లీ మొదలు కావడం కామన్గా మారుతోంది. అసలే నియోజకవర్గంలో పట్టు కోసం ఉవ్విళ్లూరుతున్న టీడీపీకి ఈ నేత రీ ఎంట్రీ సంకటంగా మారిందట. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గత 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూదాల అజితారావు పోటీ చేసిన 2 సార్లు ఓడిపోయారు. 2 పర్యాయాలు ఓడిన అనంతరం అజితారావు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకు కనిపించకుండా పోయిన అధినేత చంద్రబాబు ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చారు. అయినా అజితారావుకు రెండోసారి కూడా ప్రజలు సారీ అన్నారు. ఫలితాల అనంతరం యథాప్రకారం ఆమె కార్యకర్తలకు అందుబాటులోకి రాకపోవడంతో టీడీపీ హయాంలో లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్న గూడూరి ఎరిక్షన్ బాబును టీడీపీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. గత 3 ఏళ్లుగా ఎరిక్షన్ బాబు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిగా ఈయనే పోటీలో ఉంటారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సమయంలో ప్రకటించేశారు కూడా. అయితే తాజాగా ఎర్రగొండపాలెంలో టీడీపీలోని ఓ వర్గం నేతలు ఏర్పాటు చేసినటువంటి నూతన సంవత్సర వేడుకలకు మాజీ ఇన్ఛార్జి బూదాల అజితారావు రీ ఎంట్రీ ఇవ్వడం ఆ పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది. కార్యక్రమానికి హాజరైన అజితారావు ముచ్చటగా 3వ బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలను కూడా తన అభిమానులకు ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే ఈమెకు టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేక వర్గం అంటోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తే ఓకే, లేకుంటే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని అజితారావు ప్రకటించడం నియోజకవర్గ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిసారి ఎన్నికల సమయంలో వచ్చే అజితారావుకి పార్టీ 2 సార్లు టికెట్ ఇచ్చినా ఆమె ఓడిందని ప్రత్యర్థి వర్గం నాయకులు గుర్తు చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం నిలబడిన ఎరిక్షన్ బాబు లాంటి వ్యక్తులకే అధిష్టానం గతంలోనే ప్రకటించిన విధంగా టీడీపీ ఎర్రగొండపాలెం టికెట్ కేటాయించాలంటున్నారు. కొంచెం